అమీర్పేట్ డివిజన్ పరిధిలోని వివేకానంద కమిటీ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శేష్ కుమారి, టీఆర్ఎస్ నాయకులు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి గారికి అదేవిధంగా ప్రమేల గారు, అలాగే రమణ శ్రీను ముందుకు రావాలి. లింగయ్య గారు, రమణ లింగయ్య గారు, దాని తర్వాత మేరీ రత్నం గారు, జనరల్ సెక్రటరీ గారు, ఎన్టీ మోదస్ గారు బొకే షాల్ చేత స్వాగతం పలుకుతారు. దాని తర్వాత అమీర్పేట్ క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ గారు బ్రదర్ బెనోని రిచర్డ్స్ గారు అలాగే బొకే ఇంకా షాల్ తో స్వాగతము పలుకుతారు. పాస్టర్ సుదర్శన్ గారు, ఇప్పుడు నెక్స్ట్ మన మధ్యలో మన అమీర్పేట్ కార్పొరేటర్ శేష్ కుమారి గారు ఉన్నారు. ఎంతో ప్రేమపూర్వకంగా క్రైస్తవ సమాజంలో డిసెంబర్ మాసం వచ్చిందంటే హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోవడం. ఎందుకంటే క్రిస్మస్ సంబరం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ యేసు ప్రభు దీవెనలు, దేవుడు బిడ్డలుగా అందరూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మన ప్రపంచంలో ఆనవాయితీ. రెండోది, మనకు అనేకమైనటువంటి పండుగలు వస్తాయి. అన్ని పండుగలకు డేట్లు మారుతాయి కానీ క్రిస్మస్ కు డేట్ మారదు. అది డిసెంబర్ 25 నాడు మరి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చేసుకోవడం అనేది ప్రపంచమంతా జరుగుతుంది. అయితే యేసు ప్రభు దీవెనలు మనం ఎవరీ సండే కూడా చర్చెస్ లో మరి బిషప్ గారు, పాస్టర్స్, పెద్దలందరూ మనకు దైవ బోధన చేసినప్పుడు అనేకమైనటువంటి అంశాలు మనం వింటాం. అంటే మానవ సమాజంలో మనుషులు ఏ విధంగా ఉండాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ పద్ధతిలో ఉండాలనేది ఆ బోధనలో అనేకమైనటువంటి సందర్భాలలో మనం సండే పూట మన పాస్టర్స్ మనకు చెప్తారు, చరిత్ర చెప్తుంది. మరి యేసు ప్రభు గారు ఇట్లా అనేకమైనటువంటి అంశాలని చెప్పడం, అది ప్రతి సండే మనం వినడం, కొంత టీవీలో లైవ్ కూడా వినడం మనకు జరుగుతుంది. మన కుటుంబం ఎట్లుండాలి, మన పిల్లలు ఎట్లుండాలి, మనం సమాజంలో ఎటువంటి ప్రవర్తనతో ఉండాలి, రెండోది కులం మతం అని లేకుండా అందరూ సమానమైనటువంటి గొప్ప అంశాలను కూడా యేసు ప్రభు గారు మనకు చెప్పారు. బట్ ఈరోజు దేశంలో అనేకమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. మతాలను విడదీయడం, మతాలను రెచ్చగొట్టడం, లేనిపోని సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితులను కూడా